నిజామాబాద్ జిల్లా వర్ని మండల్ వర్ని గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కార్యకర్తలు పాలాభిషేకం చేయడం జరిగింది. పార్టీ అధికారంలోకి రాగానే 2 నెలలకే 4 హామీలను అమలు చేసిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం అభినందనీయమని వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. వర్ని మండల ప్రధాన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో మొన్న గవర్నమెంట్ రాగానే 2 గ్యారంటీలు అమలు చేయగా ఇంకో 2 గ్యారంటీలు నిన్న నుంచి ఈ ప్రభుత్వం కీలకంగా ఈ 2 గ్యారంటీలను అమలు చేస్తున్నది. కావున వర్ని మండల ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమ గారికి, సీతక్క గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కావున ఇంకొక మిగిలిన 2 గ్యారెంటీలు కూడా అతి తొందరలో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలనే ఇంకా 2 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా నిర్వహిస్తారని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి ఇచ్చే కార్యకర్తలందరికీ, నాయకులకు నమస్కారం తెలుపుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 2వ ప్రభుత్వంగా ఏర్పడి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు 6 గ్యారెంటీల్లో భాగంగా 2 గ్యారెంటీలు 2 నెలలకు ఇచ్చిన సందర్భంలో, మరి 2 నెలలకు ఇంకో 4 గ్యారెంటీలు ఇచ్చిన సందర్భంలో మరి మండల కాంగ్రెస్ పార్టీ మండల శాఖ, టౌన్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మా పెద్ద నాయకులు, మా కార్యకర్తలు అందరూ వాళ్ళ ఆశీస్సులతో మన గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ మన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి చక్కటి అక్కలకు, మహిళలకు, మరి విద్యుత్ వినియోగదారులకు, మరి ప్రతి ఒక్కరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మన సంక్షేమ పథకాల్లో భాగంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి నాయకత్వానికి, మళ్ళీ అట్లాగే బట్టి విక్రమార్క గారికి, అక్క సీతక్క గారికి, మన మినిస్టర్లందరికీ, మన తెలంగాణ ప్రజల తరఫున శాసనసభ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ముగించుకుంటాం. జై కాంగ్రెస్. వర్ని మండల ప్రధాన కేంద్రంలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీల్లో భాగంగా ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ని అమలు చేసినందుకు వర్ని మండల కాంగ్రెస్ తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు వర్ని మండల కేంద్రంలో మన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారి సూచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రులకు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్లో భాగంగా ఏదైతే 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందో దానిలో గతంలో 2 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. నిన్న గృహజ్యోతి కింద 200 యూనిట్లను, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 500 రూపాయలకి సిలిండర్ను ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము, పేదల ప్రభుత్వం అనే 100 రోజుల్లో చేస్తామని 90 రోజులు పూర్తి కాకముందే ఈ పథకాలను ఇవ్వడం వల్ల మేము రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం గతంలో చేసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు ఎంత మొండిపోయి చేయి చూపెట్టిందో, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా రైతు ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము, ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ప్రభుత్వం నిరూపించుకుంటుంది. కాబట్టి మీరు వివరించడం మానుకొని ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని ప్రజలకు చేకూరే విధంగా మీరు అందరం కలిపి ప్రజలకు చేకూరే విధంగా సహాయం చేద్దామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మండలాధ్యక్షుడు సురేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.